అన్న, నేను కొద్ది రోజుల నుంచి టీవీ ఛానల్ ఏ వార్తా ఛానల్ పెట్టినా కులాలు పంచాయతీలు నడుస్తాయి. ఏ కులంలోనైనా పేదోడున్నాడు, మధ్యతరగతి ఉన్నది, ధనిక కులం ఉన్నది, ధనికోళ్ళు ఉన్నారు. రెడ్డిసిలలో కూడా రెక్కాడితే డొక్కాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, ధనిక కుటుంబాలు ఉన్నాయి, నిరుపేద కుటుంబాలు కూడా ఉన్నాయి. నా చిన్న ఆలోచన ఏంటంటే, ఈ అన్నిటికంటే మూడే కులాలు పెడితే మంచిగా ఉంటుంది రాష్ట్రం. ఒకటి నిరుపేద కులం, 2 మధ్యతరగతి కులం, 3 ధనిక కులం. రిజర్వేషన్ కూడా ఈ మూడింటికే పంచాలి. ఈ కులాలకి నిరుపేద కులానికి ఏమో రిజర్వేషన్ మరింత ఉండాలి, మధ్యతరగతి కుటుంబానికి కొద్దిగా తక్కువ ఉండాలి రిజర్వేషన్, ఉన్నత ధనిక కులానికి మాత్రం ఇంకా అతి తక్కువ రిజర్వేషన్ ఉండాలి. ఇలాగైతే మంచిగా ఉంటుంది. ఈ కులాల కొట్లాట్లు ఎల్లనైనా నిరుపేదోడు ఉన్నాడు, మధ్యతరగతోడు ఉన్నాడు, బలిసినోడు అంటే ధనికులు ఉన్నారు. ఈ కులాలు ఇట్లా విభజిస్తే మంచిగా ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో 3 కులాలు ఉండాలి: ధనిక కులం, మధ్యతరగతి కులం, నిరుపేద కులం.